another passage which also talks about what is it that we can draw today if from the fact that Jesus is alive. ఆయన బ్రతికి ఉన్నాడు అనే ఆ సత్యం నుంచి మన జీవితాలకి అన్వయించుకోగలిగే కొన్ని 3 విషయాలు మనం ఆలోచించి మనం త్వరితంగా ముగించుకుందాం. మొట్టమొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. థ్యాంక్ యూ. 23వ వచనం కూడా చూద్దాం. చాలండి, థ్యాంక్ యూ. హియర్ వి సీ దట్ ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మరి హీ ఈస్ ద ఫస్ట్ టు రైజ్ ఫ్రమ్ ద డెడ్. అండ్ the first fact that we can appropriate from the resurrection, which is Christ rising from the dead, is that Jesus has established a new path. ఆయన ఒక నూతనమైన మార్గాన్ని ఏర్పరిచారు. ఏంటి అనంటే మరణము ఇక అంతం కాదని, మరి మరణము నిత్య జీవానికి మార్గం అని చెప్పి ఒక ఖచ్చితమైన సత్యాన్ని ఆయన స్థాపించడం మనం చూస్తున్నాం. టిల్ దెన్ డెత్ is like a first stop, and it is like an end to the mankind, and it is in Jesus that this process is reversed, and it is not reversed like the case of Lazarus. If we look at the word of God, లాజర్ అనే ఒక వ్యక్తిని ప్రభువారు ఆయన తిరిగి లేపిన సంగతి మనకి బైబిల్లో కనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ఎ రివర్సల్ ఆఫ్ డెత్. హీ జస్ట్ రోజ్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్, అండ్ హీ అగైన్ after few days died. He lived a normal physical life like us, and he again has died. But this reversal of death is not a temporary reversal, but it is an eternal reversal. అది నిత్యత్వమునకు సంబంధించిన తిరిగి రాయబడిన ఒక చరిత్రాత్మకమైన విషయంగా మన జీవితాలకి ఉందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. And there is no one else except Jesus who can reverse death in our lives. And that's what we see here in 21 verse 21. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. The death has come through man. We all have derived the qualities of sin, and which is what is the reason for death. Sin, the wages of sin is death అని చెప్పి మనం ఎరుగుదుము. పాపం వలన వచ్చే జీతం మరణం అని ఎరుగుదుము. And everyone in this world who have born into this world, they are to one or the other day leave this world. And that death is not the end of man, and that has been reversed. ఏ మనుష్యుని ద్వారా అయితే పాపం వలన మరణం వచ్చిందో, మరి ప్రభువారు అదే పోలిక చొప్పున వచ్చి మరి ఆ మరణమును పాతాళమును సమస్త నాశనమును జయించి మరి తిరిగి లేచి మరి నేటి దినాన్న ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆ విజయాన్ని, ఆ యొక్క మరణంపై జయాన్ని, తిరిగి పునరుద్ధానాన్ని అనుగ్రహించడానికి జీవం కలిగిన వారుగా జీవింపచేయు ఆత్మగా ఆయన ఉంటూ ఉన్నారని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవది, when we remember that మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. And talking about the resurrection, there are 2 kinds of resurrection that we see in the word of God. And let's pick it up in John chapter 5. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాల్లో మనకి 2 రకాలైన పునరుద్ధానాలు మనకు అగుపడతాయి. మరి ఏ పునరుద్ధానంలో నీవు నేను పాలిభాగస్థులమై ఉంటామో అది క్రీస్తుని బట్టి, నీవు నేను క్రీస్తుని గురించి ఏమి సమాధానం చెప్పదలుచుకున్నామో దాన్ని బట్టి మనం ఏ పునరుద్ధానంలో పాలిభాగస్థులం అవుతామో అది నిర్ణయం అవుతుందని ఈ భాగం ద్వారా మనం గ్రహించగలం. డోంట్ బి అమేజ్డ్, దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంన
there are two kinds of resurrections that Jesus is talking about. The one is resurrection unto life, and the other one is resurrection unto judgment. And which one of it are you and I going to be part is going to be decided based on a single question as to what is it that you are doing with this fact that Jesus has risen from the dead. ఆయన పునరుద్ధానుడయ్యాడు అనే సత్యాన్ని నీ నా జీవితంలో మరి అది ఏ కార్యం చేయదలిచిందో దాన్ని బట్టియే మనం ఏ పునరుద్ధానంలో పాలిభాగస్థులమవుతామో నిర్ణయం అవుతుంది అని చెప్పి మనం గ్రహించగలం. జీసస్ ఇస్ నాట్ a kind of God who is there to tell us like what is right and what is wrong. He's not a God who is there to give us some kind of instructions and directions, but He's a God who gives us the life that is in Him. And it is only through believing in Him that we can receive that life eternal. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాట చదువుతాం. మరి ఏ రీతిగా మనం నిత్య జీవాన్ని పొందుతామనే విషయాన్ని చక్కగా యోహాను భక్తుడు మనకి రాసినట్టు మనం చూస్తాం. 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దాట్ ఈస్ హౌ వి అటైన్ ది ఇటర్నల్ లైఫ్. మరి ఈ మరణం తదనంతరం మన బ్రతుకులు ఏ పునరుద్ధానంలో పాలిభాగస్థులమై ఉంటామో మరి జీవ పునరుద్ధానంలో పాలిభాగస్థులమై ఉండటానికి గల మరి నిర్ణయం ఆ ప్రభువారిని ఎరుగుటయే, యేసు క్రీస్తును ఎరుగుటయే, అందును బట్టి అది నిర్ణయం అవుతుందని చెప్పి మనం నేర్చుకునవచ్చు. అండ్ let's also close with another thought that we learn from the passage, 1 Corinthians 15 chapter verse 23. చాలండి, ఇక్కడ మనం we see that Jesus had set an order that everyone who is dying, ప్రతి వాడును చనిపోయిన తర్వాత తన వరుసలోనే బ్రతికింపబడే వారిగా ఉంటారు. మరి 2 రకములైన వరుసలు అని చెప్పి ఇందాకే మనం చూసాం. మరి ఏ రీతిగా ఆయన యొక్క వరుసలో మనం పాలిభాగస్థులమై ఉంటాము అని చెప్పి చూస్తే అలాగనే క్రీస్తు నందు మనం లెట్స్ రీడ్ ఇన్ వర్స్ 23. ప్రథమ ఫలము క్రీస్తు, హీ ఈస్ ద ఫస్ట్ వన్ టు బి రిజన్ అగైన్. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. వి నీడ్ టు బి బిలాంగింగ్ టు హిమ్. ఆయనను కలిగిన వారుగా క్రీస్తు నందు ఉన్నట్లయితేనే దెన్ వీ కెన్ బి రైజింగ్ అప్, విల్ బి రిజరెక్టెడ్ బ్యాక్ ఇన్ హిజ్ ఆర్డర్. ఆయన యొక్క క్రమంలో నిత్య జీవంలో ఆయనతో ఉండటానికి సదా మనం ఆ పునరుద్ధానంలో పాలిభాగస్థులమై ఉంటాము అని చెప్పి మనం గ్రహించుకునవచ్చు. కనుక తిరిగి మనం ధ్యానించిన భాగం లూకా సువార్త 24వ అధ్యాయం మరి 25వ వచనం చదువుదాం. చాలండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు ఈ భాగంలో గమనించి త్వరితంగా ముగించుకుందాం. మరి ఎప్పుడైతే ఈ విషయాలు
మరి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలగ చేసిరి అని చెప్పి ఆ శిష్యులిద్దరూ వారు ప్రభు వారికి జ్ఞాపకం చేస్తూ ఉండగా మరి వారిస్తున్న సమాధానాన్ని మనం పరిశీలిస్తే ప్రభువారిచ్చిన ఒక వాట్ డిడ్ జీసస్ డూ 25వ వచనం, అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా అని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ వి సీ దట్ దే యాక్చువల్లీ న్యూ ఎవ్రీథింగ్ దట్ వాస్ హ్యాపెనింగ్. ఆ దినాల్లో జరుగుతున్న విషయాలన్నీ వారు ఎరిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. అదే అనుభవంలో ఈ దినాల్లో కూడా మనలో అనేకమైన విషయాలు ఎరిగిన వారుగా మరి తెలుసుకున్న వారుగా ఉంటూ ఉన్నారు. కానీ ప్రభువారు ఇస్తున్న ప్రశ్న ఏంటంటే, ప్రవక్తలను చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ దిస్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్ దట్ జీసస్ ఇస్ మినిస్టరింగ్ ఆన్ టు దెమ్. He need not come all the way in their journey to help them understand and help them believe. And truly, when I read these portions, I was reminded of what my mom used to say whenever I kind of did something that was not right in her sight. Mari na talli drustiki nenu edaina sariga cheyaledanu chinnappudu chachinoda ani cheppi tittadu nannu. And that's how she used to start, and she used to scold and be very angry at me. And really, that's the way. Is it that Jesus wants them to be like మందమతులుగా ఉండటానికి కాదు ప్రభువారు అనేది. మరి ఆ దినాల్లో ఒకవేళ కోపంతో అనినప్పటికీ, when I really came to the Lord, when I knew about Lord Jesus Christ, when my life was changed, I said, before when I came to the Lord, you were scolding me very much exactly right. నా తల్లితో నేను చెప్తూ ఉన్న విషయాలు ఏంటంటే, నువ్వు నన్ను తిట్టిన ఆ యొక్క తిట్టు ఎంతో కరెక్ట్. ఎందుకంటే ఐ వాజ్ రియల్లీ ఎ డెడ్ మ్యాన్ ఇన్ సిన్ అండ్ ట్రెస్పాసెస్. ఐ వాజ్ డెడ్ అండ్ షీ యూజ్డ్ టు లాఫ్ ఎట్ దట్. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్ వెన్ they didn't respond back as to who is this man who is telling us that we are someone who are not having wisdom. అవివేకులు అని చెప్పి ఎవరైనా మమ్మల్ని పిలిచేది అనుకోలేదు, లేకపోతే మందమతులు అని చెప్పి ఎందుకు అంటున్నారని అనుకోలేదు. కానీ దే లిసన్ టు హిమ్, దే లిసన్ టు వాట్ హీ వాస్ షోయింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. సత్యమైంటున్న దేవుని వాక్యం నుంచి వారు ఏమేమి చూపించారో యేసు ప్రభు వారు చూచి వినిన వారుగా ఉని, మరి ఎప్పుడైతే ఆ సంగతులు వారు విన్నారో మనం 33వ వచనంలో మనం చదువుతాం. 32వ వచనం ఒకసారి చదువుదాం. చాలండి, థ్యాంక్ యూ. Here we see what is the experience that when Jesus talks to us. యేసు ప్రభువారు మనతో మాట్లాడినప్పుడు మనం పొందే అనుభవం ఒకటి మనం గమనిస్తాం. How is it that you and I know today that he is alive and he speaking to us? This is what happens when Jesus speaks to us. When Jesus speaks to us, our hearts are pricked. మన హృదయాలలో మంట కలుగుతుంది. We know the truth. Our hearts are set right. మన హృదయాలు అవి సరి చేయబడతాయి. We have a right attitude to God. We understand things. We believe things. We might have been people not understanding rightly. అవివేకులుగానే మరి మందమతులుగా నమ్మలేని వారిగా మనం ఉంటున్నప్పటికీ, మరి ఎప్పుడైతే ప్రభువారు నేటికి సజీవుడిగా ఉన్న ప్రభువు మనతో మాట్లాడతారో మన హృదయాల్లో మంట పుడుతుంది. And there is a pricking that happens in our heart. And that's what we notice here. And how coincident it is that they have been talking this in the same such time that we are here. This is an evening hour and they were 29వ వచనం, వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. Jesus is such a good person. He's such a wonderful friend that
when you invite Him into your hearts and lives, the taste of Him is so different. He is so much better than your best friend that you and I have. His words are words of eternal life. ఆయన మాటలు నిత్య జీవం కలిగిన మాటలుగా ఉంటున్నాయి. And He loves us beyond what we can love ourselves. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తారు అనేది మనం పరిశీలిస్తే, He loves us even to the point of cross. ఆయన మన నిమిత్తమై ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించారని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ we didn't love Him first. మనం మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం కదా. మనం ఆయనని ప్రేమించమని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి పదవచనం Thank you. Here we see Jesus loves us just as we are. ఆయన నీవు నేను ఏ రీతిగా ఉన్నామో ఆ రీతిగానే ఆయన ప్రేమించేవారుగా ఉంటున్నారు. Then when you talk about your friends, our friends are like, if you correct this, if you change this, if you like what I like, నాకు ఇష్టమైన పనులు చేసేది నా స్నేహితునికి ఇష్టమైతేనే నేను అతనితో స్నేహం చేస్తాను అని చెప్పి ఆ రీతిగా మనం ఉంటూ ఉంటాం. అయితే జీసస్ లవ్స్ us first without any reservations, and He loves us just as we are. And this is one wonderful thing to note, that He is alive today. He is alive to even talk to us. He is alive to change our lives and to give us that life that is in Him unto us. And that's why we read 29వ వచనం, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. That's how you are and you and I would become. When we know and when we taste Him, we want Him with us. We want Him in our lives. We want Him in our hearts. And He changes our lives to an extent that we would love the change that comes in our lives. And that's why they are asking Him to be with Him. And even this evening hour, as we are just about to go into the Lord's table, మరి ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు, we are about to go into taking part in the Lord's table. And how apt it is that we can invite Him, we can ask Him. He is living today. ఆయన సజీవుడై, ఆయన బ్రతికి ఉన్న వారుగా మన మధ్య ఉంటున్న వారుగా ఉంటూ ఉన్నారు. And if you know that He has life eternal, మన జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితికి చాలినంత అభయము, చాలినంత జీవము ఆయన యొద్ద ఉండగా, మరి ఆయనను కోరుకుని ఆయన నీతో నాతో ఉండటానికి బలవంతం చేసేవారుగా, ఆయన ఆహ్వానించేవారుగా మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి బయలుపరుస్తుంది. కనుక మరి మన జీవితాలు పరీక్షించుకుందాం. యేసు లేని వారైతే వి రెడ్, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు, తరువాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని చెప్పి మనం చూస్తున్నాం. We ought to be His. We ought to be belonging to Him. ఆయన వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో, death is not the end of our lives. And Jesus is giving us the eternal life that He alone has. He alone has the power of resurrection, the power over death. And let's consider those thoughts. Let's consider these truths and to appropriate them into our lives. And let's come with a heart open, inviting Him into our lives, asking Him to live with us, asking Him to live in us, asking Him to touch our lives that they may be a new creation. Let's pray, and let's close our eyes and pray. And as we have
heard that the living Lord Jesus Christ is amidst us and He is with us this evening. Let's ask Him to take over our lives and bless our lives at the point of our need. He knows the best that we need in our lives. And He knows the intent and the content of our heart. There's nothing that is hidden from Him. He is alive. He is with us. And let's lay down our hearts and lives before Him and ask Him to bless it, that we may be richly a blessing unto many. Let's pray. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ సాయంకాల సమయం కొన్ని విషయాలైనా శ్రేష్టమైన నీ పునరుద్ధాన దినమందు మా ప్రభువా జరిగిన విషయాలను మా ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ మరి నేటికి అవి మా జీవితాలకి ఏమై ఉంటున్నాయో మా జీవితాలను పరీక్షించుకుంటానికి ప్రభువా మీరు ఇచ్చిన ఈ సమయంకై వందనాలు, స్తోత్రాలు. నిత్య జీవపు మాటలు కలిగిన మా ప్రియ ప్రభువా నీకు వందనాలు తండ్రి. మా ప్రభువా మీరు మాట్లాడినప్పుడు మా ప్రభువా మా హృదయాల్లో నైనా తండ్రి మంట పుడుతుంది అని మా ప్రభువా మీరు నైనా మా హృదయాల్లో నైనా తండ్రి మా ప్రభువా నైనా మమ్మల్ని ఒప్పింపచేసి నైనా మా జీవితాల్ని మార్చగలిగే శక్తిమంతుడిగా మీరు ఉంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మీరు నడిపించిన ఒక్కొక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. నేను ఇక్కడ ఉన్న ఒక్కొక్కరి జీవితాలు మీకు ఎరిగి ఉంటున్నాయి కనుక నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. మరి మరొక్కసారి మా జీవితాలను దర్శించి నైనా మా ప్రభువా ఏ విషయాల్లో నీ సత్యాలని నమ్మలేని స్థితిలో అవివేకులుగా ఉంటున్నామేమో నైనా కనికరించి మమ్మల్ని క్షమించి నైనా నమ్మే చక్కటి విశ్వాస అనుభవంలోనికి నైనా మా ప్రభువా వాటిని కలిగి నైనా నీ సత్య నిరీక్షణ కలిగి మా ప్రభువా ఈ లోకంలో జీవించువారుగా నైనా తిరిగి పునరుద్ధానంలో నైనా తండ్రి నీ వరుసలో ఉండగలిగే వారుగా నీ వారుగా ఈ లోకంలో జీవించువారుగా మమ్మల్ని స్థిరపరచమని, ఈ రీతిగా రానున్న దినాల్లో మమ్మల్ని బలపరిచి నైనా నీ రాకడకి ఆయత్తపరచమని ప్రార్థించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో మరి ప్రభు యొక్క బలలోనికి వెళ్ళినట్టుండే